చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూతనందించి వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన నిత్య జీవితంలో చేతితో నేసిన వస్తువులను ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని అన్నారు. చేనేత వస్తువులు ఆదరణ తగ్గకుండా వారికి ప్రోత్సాహాన్ని అందించే రాబోయే తరానికి చేనేత వస్తువుల వినియోగంపై మక్కువను పెంపొందించడమే చేనేత రంగానికి ఇచ్చే గొప్ప బహుమానమని తెలిపారు. చేనేత దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా జరుపుకొని వారిని సత్కరించడం, ఘనంగా జరుపుకోవడం, చేనేత కార్మికులను గౌరవించడం మన బాధ్యత అని అన్నారు. వారు చేతితో అల్లిన ప్రతి వస్తువును ప్రపంచం మొత్తం మెచ్చేటట్లు ఉంటాయని కలెక్టర్ కొనియాడారు. మన చుట్టూ ఉన్న చేనేత కార్మికులను గౌరవిస్తూ వాళ్ళు చేతితో తయారు చేసిన చేనేత వస్తువులను మనం కొనడం వల్ల వారిని ఆర్థికంగా ప్రోత్సహించడం మన బాధ్యత అని గుర్తు చేశారు. జిల్లాలో చేనేత కార్మికులను జిల్లా యంత్రాంగం వారిని ఆర్థికంగా అభివృద్ధి కోసం పాటు ఉంటుందని అన్నారు. గవర్నమెంట్ తరఫున మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాము అనేది ఎంత ఇంపార్టెంట్ అని ఆ మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం కంటే ముందు స్కూల్స్ లో కూడా మనం పిల్లలకి కూడా ఈ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎస్ఏ రైటింగ్, ఎడ్యుకేషన్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ హ్యాండ్లూమ్స్ అనేది మీకు మాకంటే ఇంకా బాగా తెలుసు. ఒకప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ వాడేవారు, కానీ ఈ మధ్య సింథటిక్ మెటీరియల్స్ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్, కాటన్ వీటికి ఇంపార్టెన్స్ తగ్గి మనము మోర్ సింథటిక్ మ్యానుఫ్యాక్చర్డ్ మెటీరియల్కి ఎక్కువ వెళ్తున్నాము. సో దీని గురించి ఇంకా అవగాహన ఉండాలి పబ్లిక్లో, హ్యాండ్లూమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో పిల్లల్లో ఇంకా ఈ మెసేజ్ ఎక్కువ మనం స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈరోజు ఇక్కడ అవార్డ్స్ తీసుకున్న పిల్లలు కూడా చాలా మంచిగా హ్యాండ్లూమ్స్ గురించి వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ ఎస్ఏ రైటింగ్స్లో వాళ్ళు ఇచ్చారు. అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా హ్యాండ్లూమ్స్ అనేది ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనము ఈరోజు ఇది రికగ్నైజ్ చేసుకొని ముందుకెళ్తున్నాము.